హాయ్ అండి. నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. నాకు ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంతకీ ఇదేంటో గుర్తుపట్టారా? అదేనండి బజ్జీ మిక్చర్. ఈ బజ్జీలనైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. బయట కొన్న వాటిలో భలే ఉన్నాయి కదా! వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ బజ్జీ మిక్చర్ అంటే? నేను మాత్రం ఖచ్చితంగా మా ఊరు వెళ్ళినప్పుడు దీనిని తినాల్సిందే అంత ఇష్టం. ఈ బజ్జీ మిక్చరే కాదండి, చిన్న పునుగులన్నా, కట్ బజ్జీ అన్నా కూడా చాలా ఇష్టం. కంపల్సరీగా తింటాం కూడా. నేను ఇక్కడ బజ్జీలని రఫ్‌గా చాప్ చేసుకుంటున్నాను. మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని మళ్ళీ చేత్తో స్మాష్ చేసుకుందామని. మీరు ఇలా స్మాష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న ఆనియన్ ముక్కల్లాగా కట్ చేసేసుకుంటే ఇంకా స్మాష్ చేసుకునే పనుండదు. ఇక్కడ మీరు చూస్తే నేను చేత్తో బజ్జీ ముక్కల్ని మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నాను. అలా స్మాష్ చేసుకున్న తర్వాత బజ్జీల పిండి కలిపేటప్పుడు అందులో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి ఎక్స్ట్రా వేసుకొని నేను ఇలా ప్లెయిన్‌గా వేసుకున్నాను బజ్జీలు. యాక్చువల్‌గా అయితే ఈ ప్లెయిన్ బజ్జీ ప్లేస్‌లో బూందీ వేసి కలుపుతారు. కానీ నేను ఇక్కడ ప్లెయిన్ బజ్జీ తీసుకుంటున్నాను. దీని టేస్ట్ కూడా బావుంటుంది. అందులోకి మరమరాలు, వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, వేయించి పెట్టుకున్నటువంటి కార్న్‌ఫ్లేక్సు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెటు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం కారం, నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఈ ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ కూడా ఆ బజ్జీలకి అలాగే మరమరాలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే బజ్జీ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిన ఈ బజ్జీ మిక్చర్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని పైనుండి గార్నిషింగ్ చేసుకోవాలి. అలా గార్నిషింగ్ చేసుకుంటే టేస్టీ బజ్జీ మిక్చర్ రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుని ఫుల్‌గా లాగించేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.